రేవంత్ రెడ్డి సార్ది కొద్దిగా మామూలుగా మాకు అంతగా తెలియదు సార్ ఈ రాజకీయాల గురించి. అంటే ఇప్పుడు కేసీఆర్ది బాగుంది అంటున్నావు. అవును, ఏం లెక్కన నచ్చింది ఆయనకు నీది? ఆయన లెక్కలో నచ్చడం అంటే మాకు గిరాకీ కూడా బాగుంటుంది. గిరాకీ నడుస్తుండే, ప్లస్ ఇంకొకటి ఎవరికైనా ఇచ్చుకుంటే వాళ్ళకి ఇస్తుంటే అప్పు వాళ్ళకి అప్పు ఉంటే అప్పు తెంపుకుంటుంటే కొంచెం కొంత ఉంటుండే సార్, కడుపు నిండుతుండే. ఓకే, అంటే దినామిని ఇప్పుడు గిరాకులు డల్ అయినాయి అంతే. ఓకే, అంటే కాంగ్రెస్ ఎఫెక్టా లేకపోతే ఏమి ఇట్లా? కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్. బెస్ట్. మీకు ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు ఉన్నారా? పింఛన్ వస్తుంది. పింఛన్ మా అమ్మకి వస్తుంది, ఇక్కడ రాదు. మాది రాయలసీమ సార్, నంద్యాల మాది. ఓకే, నంద్యాల. నంద్యాల ఎవరిది సార్? కేసీఆర్ సార్దా రేవంత్ రెడ్డి సార్? చంద్రబాబు బాగుంది సార్, సూపరా? పక్కా. జగన్ ఎందుకు బాగాలేదు? జగన్ది కూడా బాగానే ఉండే సార్. మాకైతే మేము అక్కడ లేము కదా, ఎక్కువ ఇక్కడనే ఉంటాం మేము. సొంతూరు నంద్యాల కాన్లపల్లె సార్. చెప్పండి సార్. చంద్రబాబు గ్రేట్ సార్. ఎందుకు గ్రేట్ అంటే అక్కడ పథకాలు మామూలుగా అవుతున్నాయి సార్, మెల్లిమెల్లిగా అవుతున్నాయి అంతే. ఎక్కింది ఇప్పుడే కదా సార్, 6 months కూడా ఏమైందో కాదు. ఫ్రీ బస్ ఒకటి అమలు కాదు అంతే, ప్రతి ఒక్కటైతే అమలు అవుతున్నాయి కదా. పిల్లలకి చదువు ఇది మొత్తం బాగుంది కదా సార్ వాళ్ళకి. అవును, ఫ్యాన్ సార్ మనం. అవును సార్.